నుంచి శారదా మాస్టర్ వచ్చారు. యూకే నుంచి శారదా మాస్టర్ వచ్చారు. మాస్టర్కి పత్రిజీ నుంచి ఛానలింగ్ ద్వారా ఆత్మలింగం గురించి చెప్పారు. సో మాస్టర్స్, ఈరోజు మనం తెలుసుకుందాం ఆత్మలింగం అంటే ఏంటి. మనం చిన్నప్పుడు రావణాసురుని కథలో తెలుసుకున్నటువంటి ఆత్మలింగం గురించి చెప్పారా, లేదంటే అలాంటిది ఏమైనా మనలో కూడా ఉందా? తెలుసుకుందాం మాస్టర్స్ ఈరోజు. వెల్కమ్ శారదా మాస్టర్, ప్లీజ్ షేర్ యువర్ విజ్డమ్. థ్యాంక్ యూ. నమస్తే మాస్టర్స్, అందరికీ నమస్తే. సో ఇవాళ మనము పత్రిసార్ నుంచి వచ్చిన మన ఒక మెసేజ్, జ్ఞానము మెసేజ్ అంటే జ్ఞానము. అయితే ఇది ఎట్లా వచ్చిందంటే, ఒకసారి అంటే కలలో నేను ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నాను అనమాట. అక్కడ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నానో నాకు తెలీదు. అయితే అక్కడ అంతా శూన్యంగా ఏమీ లేదు. అక్కడ ఖాళీ ప్రదేశం అన్నమాట. అంటే మొత్తం బ్లాంక్ గా ఉంది, ఏం లేదు. అయితే ఒక వ్యక్తి కాంతిగా ఉన్నారు, ఆయన నడుచుకుంటూ వచ్చారనమాట. వచ్చి ఆయన ఏం చెప్పారు అంటే, ఆ మన శరీరము మొత్తము, ఎవరి శరీరమైనా, మన శరీరం మొత్తము కూడాను, శరీరం మొత్తం అంటే శరీరం ఒక లింగము అన్నారు. శరీరము లింగము, లింగం అంటే భౌతికంగా మన శివలింగం ఉంటుంది కదా, అదే అని చెప్తున్నారు అనమాట. శరీరము లింగము ఏంటంటే దాంట్లో చాలా లేయర్స్ ఉంటుంది, చాలా పొరలు ఉంటుందంట, పొరలు ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే గనక దాంట్లో డీపర్గా ఆ పొరల్ని దాటుకుని వెళతావో అప్పుడు నీకు ఆత్మలింగం కనిపిస్తుంది అన్నారనమాట. అనేసి అది చాలా చిన్న సైజులో ఉంటుంది, దాని పరిణామం అదే సైజు అదే చాలా చిన్నగా ఉంటుంది, చిన్నగా ఉండి అది చాలా కాంతిగా ఉంటుంది అని అన్నారు. అంతే, ఆ మెసేజ్ ఆయన చెప్పేసేసి వెళ్ళిపోయారు. నాకు ఇంకా కళ ఎండ్ అయిపోయింది దాంతో. కళ అయిపోయింది, నేను మెలకు వచ్చేసింది. అసలు వచ్చిన వ్యక్తి ఎవరు, ఆయన దేని గురించి చెప్తున్నారు, శరీరం లింగం ఏంటి, ఆత్మలింగం ఏంటి, ఇవన్నీ నాకు అర్థం కాలేదు పూర్తిగా. సో అప్పుడు మళ్ళీ నేను ఏంటంటే మళ్ళా తర్వాత రోజు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. ఈ జ్ఞానం గురించి ఆయన ఏం చెప్పదలుచుకున్నారు అసలు అని. అప్పుడు ఏంటి అంటే మాస్టర్స్ని రిక్వెస్ట్ చేసుకున్నాను, ఇది నాకు అర్థం కావట్లేదు, నాకు సరిగ్గా అర్థమయ్యేలాగా హెల్ప్ చేయండి అని. మాస్టర్స్ మాస్టర్స్ అంటే హయ్యర్ మాస్టర్స్ మనకి ఏమన్నా అర్థం కాలేదు అంటే మనం వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుంటే కనుక చక్కగా మనకి అందేలాగా, అర్థమయ్యేలాగా హెల్ప్ చేస్తారు, ఎవరికైనా చేస్తారు. మనం వెయిట్ చేయాలి అంతే. మళ్ళీ పలానా మాస్టర్ నుంచే అంటే ఎవరైతే చెప్పారో వాళ్ళ నుండే రావాలి అంటే కొన్ని షరతులు ఉండకూడదు. ఓపెన్గా మనం లాస్ట్ సెషన్లో చెప్పుకున్నట్టు ఓపెన్గా గనక మనం ఉన్నట్టయితే ఏ మాధ్యమం ద్వారా అయినా మనకి దాని ఆ ఒక జ్ఞానం అనేది అందుతుందన్నమాట. ఇది ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి షేర్ చేస్తున్నాను, ఖచ్చితంగా అందుతుంది మనకి. ఒకళ్ళకి ఎప్పుడు మాస్టర్స్ పార్షియాలిటీ ఏం ఉండదు, ఒకళ్ళకే చూడాలి, ఇంకొకళ్ళ పైన దృష్టి ఉండదు, అట్లాంటిది ఏం ఉండదు. వాళ్ళ దృష్టిలో మనం అందరము ఒకటే, అంతే. ఏమి కోరుకుంటా ఉంటామో దానికి వాళ్ళు సపోర్ట్, అంటే దానికి ఓకే అయినప్పుడు మనకి ఎప్పుడైతే తీసుకునే ఏమంటారు, అది అర్హత అని కూడా చెప్పలేను, కానీ దాన్ని అర్థం చేసుకునేది ఎప్పుడైతే మనకి ఆ స్టాండర్డ్ వస్తుందో అప్పుడు మనకి ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు ఎల్కేజీ వాళ్ళకి 10th క్లాస్ సిలబస్ చెప్తే అర్థం కాదు కదా, ఆ 10th క్లాస్ వచ్చేంత వరకు అతను వెయిట్ చేయాలి, ఎల్కేజీ అతను వెయిట్ చేయాల్సి వస్తుంది కదా. అందుకు మన ప్రయాణంలో కొంచెం కొంచెంగా ఏదైతే జ్ఞానం కావాలనుకుంటున్నామో అది ఖచ్చితంగా అంది తీరుతుంది మనకి. ఓకే, సో అలాగా అప్పుడు మాస్టర్స్ని రిక్వెస్ట్ చేసుకుంటే ఎందుకంటే నాకు డౌట్స్ వచ్చినాయి, ఆ ఒక ఏదైతే షేర్ చేశారో జ్ఞానము, నాకు కొన్ని కొంచెం సందేహాలు ఉన్నాయన్నమాట. ఏంటి అంటే ఆత్మలింగం మనలోనే ఉంటుంది అని అన్నారు ఆయన.
ఓకే, శరీరం ఏం చెప్పారు? శరీరం ఏమో లింగము, దాంట్లో చాలా పొరలు ఉంటాయి. ఆ పొరల లోపల నీకు ఆత్మలింగం అనేది నీకు కనిపిస్తుంది అని. అయితే చిన్నప్పటి నుంచి నాకు బాగా పౌరాణిక సినిమాలు, భక్తి సినిమాలు అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి అంటే ఎట్లాగంటే అది తెలిసిన మూవీ అయినా చూసేసేదాన్ని. సో దాంట్లో రావణాసురుడు ఏదైతే ఆయన తపస్సు చేయటము, చాలా తీవ్రమైన తపస్సు చేస్తారు రావణాసురుడు. ఎందుకు అంటే వాళ్ళ మదరు, వాళ్ళ అమ్మ అడుగుతారనమాట, శివుని ఒక ఆత్మలింగం కావాలి, నేను పూజ చేసుకుంటాను అని. అంటే రోజు వాళ్ళు శివభక్తులు. సో రోజు తల్లి శివుడిని అభిషేకం, శివలింగానికి అభిషేకం చేసుకుని పూజ అయ్యి చేసుకుంటారు. సో అలాగా కొడుకు అంటే రావణాసుడు సమర్థుడు గాన, అంటే వెళ్ళి తీసుకురాగలడు కాబట్టి కొడుకుకి చెప్తారనమాట, నాకు చాలా కోరికగా ఉంది, శివలింగం, ఆత్మలింగం, శివుని యొక్క ఆత్మలింగం కావాలి, అప్పుడు నేను పూజ అంటే అది నా కోరిక అన్నట్టు అంటారు, పూజ చేసుకోవడానికని. తల్లి అడిగిన కోరిక నెరవేర్చడానికి రావణాసురుడు చాలా ఘోరమైన, అంటే చాలా ఘోరంగా తీవ్రమైన తపస్సు చేస్తారు, చాలా డెడికేషన్ తోటనమాట. సో చేసి ఆత్మలింగం అనేది తీసుకోవటం జరుగుతుంది. ఆయన అంటే శివుడు ప్రసన్నం అవుతారు, ప్రసన్నమయ్యి ఆత్మలింగం ఆయన ఒక ఆత్మలింగం ఇవ్వటం జరుగుతుంది. అయితే ఆయన ఇచ్చిన తర్వాత ముల్లోకాలు అందరూ కూడాను, ఋషులు, మునులు, ఋషి మండలి, గురు మండలి, దేవతలు అందరూ కూడాను భయపడిపోతారనమాట. అంటే వాళ్ళు ఆ, ఏంటి అంటే ఆ, ఆందోళన చెందుతూ ఉంటారు, అయ్యో ఇట్లాగా ఇచ్చేసారే శివుడు అని. సో అట్లాగా వాళ్ళు అందరూ వరి అవుతూ ఉంటారనమాట. అప్పుడు ఎందుకు ఇంత వరి అవుతున్నారు? శివుని ఒక ఆత్మలింగం ఇచ్చేయటం ఒకటి రావణాసురుడికి, దేవతలందరూ భయంతోటి, అంటే వాళ్ళు చాలా ఆందోళన పడుతున్నారు ఎందుకు? తర్వాత ఆత్మలింగం గనక మనలోనే ఉన్నట్టయితే రావణాసురుడు ఎందుకు అంత తపస్సు చేయటం చేశారు? ఆయనలోనే ఉంది కదా లింగము, ఆత్మలింగం ఆయనలోనే ఉంది కదా, పర్టికులర్గా శివుడిది ఎందుకు? ఓకే, ఇవన్నీ నాకు డౌట్లు వచ్చినాయి. ఎందుకు వాళ్ళ మదర్, అమ్మ, వాళ్ళ తల్లి ఎందుకు ఈ శివుడి యొక్క ఆత్మలింగం అడిగారు? ఇప్పుడు రావణాసుడు జ్ఞాని, కాకపోతే ఆయన ఒక ఎమోషన్స్ వలన ఆయనకి అట్లాగా అవుతూ ఉంటుంది. అంటే ఏంటి అంటే ఎంత జ్ఞానం ఉన్నా కూడాను ఇట్లాంటి అహం అనేది పొరలు కమ్మేస్తే అలా ఉంటుందన్నమాట. కానీ ఆయనకు ఒక డెడికేషను, శివుణ్ణే మెప్పించారంటే ఎంత పవర్ఫుల్ ఆయన. సో ఆయనకి బ్రహ్మజ్ఞాని, ఆయనకి తెలీదా లోపల ఏంటి అంటే, ఆయనకి కూడా ఆత్మలింగం లోపల ఉంది ఆయనలో అనేది ఆయనకి తెలీదా? శివుణ్ణి ఒకటి అడగటం అది కూడా అంటే తల్లి కోసం అడుగుండొచ్చు, తల్లి కోరిక నెరవేర్చడానికి. సో చాలా ఈ చిన్నప్పుడు చూసిన మూవీ తాలూకు డౌట్స్ అన్నీ వచ్చినాయి అన్నమాట. అప్పుడు నేను మళ్ళీ ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో కూర్చుని ఈ జ్ఞానం తాలూకు ఏదైతే ఇంకా ఎక్స్టెండెడ్ నాలెడ్జ్, ఇంకా తెలుసుకోవాల్సిందే ఉంది, అది నాకు అర్థమయ్యేలాగా చెయ్యండి అని చెప్పేసి అనుకుని ఇంకా నేను ధ్యానం చేస్తున్నాను. ఇంక వదిలేయటమే, మన క్వశ్చన్ అడగటము వదిలేయటము, కామ్గా ధ్యానం చేసుకుంటూ ఉన్నాను. అప్పుడు నాకు ఒక వాయిస్ వినిపించడం స్టార్ట్ అయిందనమాట. ఏంటి అంటే, ఆత్మలింగం ఏదో కాదు, ఆత్మలింగం ఏంటి అంటే దైవత్వము, నీలో ఉన్న దైవత్వము అని అన్నారు. ఓకే, అంటే ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రకంగా జరిగింది. సో ఆ క్వశ్చన్ నేను అడగటము, ఆ మాస్టర్ ఆన్సర్ ఇవ్వటము, ఒక కన్వర్జేషన్ లాగా, సంభాషణ లాగా మనకి జరిగిందనమాట. సో అది చెప్తాను ఒక్కొక్క క్వశ్చన్. అలా చెప్పారనమాట. అయితే నాకు డౌట్ వచ్చి, ఓహో అయితే ఆత్మలింగం అంటే దైవత్వం అన్నారు, అది ఆత్మలో ఉంటుందా అని అడిగాను. అది మన ఆత్మలో ఉంటుందా అని. అయితే ఆ మాస్టర్ ఏం చెప్పారంటే, ఈ ఈ దైవత్వం అనేది సోల్లో ఉండదు, ఆత్మలో ఉండదు. ఎందుకంటే బికాజ్ సోల్ ఇస్ జస్ట్, ఆత్మ అనేది ఒక చైతన్యం మాత్రమే. ఆత్మకి రూపం ఉండదు కదా, ఆత్మకి ఏమి రూపము అట్లా ఏమి ఉండదు. ఆత్మ ఒక చైతన్యము. చైతన్యం ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు ఎలా చెప్తాము, ఒక మబ్బు ఉంది కదా, క్లౌడ్, మబ్బు, అలా అది అది మనం అనుకుంటాం ఒక షేప్ లో ఉంటుందని.
కానీ అది పోను 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 వేరే ఒక ఆకారం తీసుకుంటుంది కదా. అంటే ఇప్పుడు ఈ ఈ ఒక వాటర్ వేపర్ ఎట్లా ఉంటుంది, ఆవిరిలాగా, అంటే ఒక చైతన్యం అలా ఉంటుంది అనమాట. అంతే, దానికి రూపు రంగు ఆకారాలు ఏమీ ఉండదు. ఓకే, ఆ ఆ ఒక చైతన్యము ఏంటి అంటే అది ఒక ఎనర్జీ అన్నారు. చైతన్యము, ఎనర్జీ, అదొక శక్తిగా ఉంటుంది. ఆత్మ అనేది అది కేవలము అనుభవాల్ని మాత్రమే తీసుకుంటూ ఉంటుంది. దాంట్లో దైవత్వం అనేది, ఆత్మలో దైవత్వము నిక్షిప్తమయ్యి లేదు అని అన్నారన్నమాట. సో ఎప్పుడు కూడా ఆత్మ నేర్చుకునే దాని దగ్గరే ఉంటుంది, నేర్చుకోని దాంట్లోనే ఉంటుంది. అప్పుడు ఇక్కడ ఒక బ్యూటిఫుల్ లైన్ ఒకటి చెప్పారనమాట. ఎప్పుడైతే గనక నువ్వు దైవత్వాన్ని అనుభవం చెందుతావో, దైవత్వాన్ని మనము అనుభూతి చెందుతూ ఉంటామో, అప్పుడు ఆత్మ కూడా ఆ ఒక్క అనుభవాల్ని తీసుకుంటుందంట. కానీ ఆత్మలో ఆ దైవత్వము స్టిక్ అయ్యి లేదు, లేదన్నమాట. పర్మనెంట్ గా దాంట్లో లేనిది లేదు. నువ్వు ఈ దైవత్వం అనేది ఎప్పుడైతే నువ్వు అనుభూతి చెందుతూ ఉంటావో, ఆత్మ కూడా ఆ ఒక దైవత్వాన్ని అనుభవంలోకి తీసుకుంటూ ఉంటుంది. తీసుకుని అప్పుడు నువ్వు ఎంతగా ఆ దైవత్వం తోటి నిరంతరము ఎప్పుడు ఉంటావో, ఈ ఆత్మ అప్పుడు దైవ ఆత్మ కింద, అప్పుడు డివైన్ సోల్ అనేది అవుతుందంట. కానీ ప్రతి ఒక్క ఆత్మలో, ప్రతి ఒక్కళ్ళ దాంట్లో అది ఉండదు. అంటే ఆత్మలో అది ఉండదు, ఇట్లా ఇట్లా లోపలిగా అది ఉండదు అనమాట. కానీ ఎప్పుడైతే అనుభూతి చెందుతూ ఉంటామో అప్పుడు అది మొత్తము కూడాను ఏమవుతుంది, డివైన్ సోల్ అవుతుంది అంటున్నారు. ఎలా చెప్పచ్చు అంటే, ఇప్పుడు స్పాంజ్ ఉంది అనుకుందాం. స్పాంజ్. ఆ స్పాంజ్ని ఏం చేస్తానంటే, నేను 2 నీళ్లు పెట్టుకున్నాను. ఒకటేమో మంచి సుగంధం తోటి ఉన్న వాటర్ ఒక బౌల్లో, ఇంకో దాంట్లో మట్టి నీరు, మురికి నీరు అనుకుందాం. ఓకే, ఈ యొక్క స్పాంజ్ని నేను ఏం చేస్తాను, మురికి నీళ్ళల్లో గనక తీసాను అంటే అది ఏమవుతుంది, ఆ స్పాంజ్ ఆ మురికిని తీసుకుని దాని దాని స్మెల్ అలాగా, ఆ మురికి నీళ్ళు ఏదైతే దుర్గంధం వస్తూ ఉంటుందో, ఈ స్పాంజ్ కూడా అట్లానే అయిపోతుంది, అదే స్మెల్ వస్తుంది. ఇంకొక స్పాంజ్ తీసుకుని ఈ సుగంధం దాంట్లో ముంచి తీసానంటే స్పాంజ్ కూడా మంచి సుగంధం వస్తూ ఉంటుంది, ఆ నీళ్లు పిండేసినా కూడా కదా. ఈ స్పాంజ్ మన ఆత్మ అనుకుంటే ఏ ఏ అనుభవాలు మనకి దానికి ఇస్తా ఉంటున్నామో అలాగా ఎక్కువగా అది ఒక దైవత్వం తోటి, ఆ ఒక అనుభవాలతోటి ఉంటుందన్నమాట మన ఆత్మ. అందుకు గాను జ్ఞానము తెలుసుకోవటం ఎంత ముఖ్యమో తెలుసుకుంటాము, దాని ఆచరణలో పెట్టడం అంత ముఖ్యము. ఆచరిస్తేనే ఆత్మ వరకు చేరుతుంది. లేదు అంటే ఇంకా కొన్ని జన్మలు పడుతూ ఉంటుంది ఆచరణలో పెట్టడానికి. తెలుసుకోవడానికి కొన్ని జన్మలు పడితే, ఆచరణలో పెట్టడానికి కొన్ని జన్మలు పడుతూ ఉంటుంది. సో అందుకు ఏం చేయాలి, జిజ్ఞాస అంటే అట్లా అట్లా ఒక స్ట్రాంగ్ డెడికేషన్ తోటి ఉండాలన్నమాట. ఉన్నప్పుడైతే అప్పుడు మనకి నేను చేసి తీరాల్సిందే అని అనుకుంటే మనకి కుదురుతుంది ఖచ్చితంగా. దానికి ఎందరో మాస్టర్స్ ఎగ్జాంపుల్స్ మనకి చెప్పుకోవచ్చు. మార్ప, ఓకే, మిలెరప్ప ఆయన ఒక జన్మలోనే ఎక్స్ట్రీమ్ ఒక ఏంటి అంటే ఆయన కొన్ని కొన్ని చేస్తూ ఉంటారనమాట. క్షుద్ర పూజలు అనుకోవచ్చు అవన్నీ కూడాను. అంటే సరికానవి దాంట్లో ఒక మంత్రాలు నేర్చుకోవటం దాంట్లో ఉంటారు. ఎందుకంటే సరి అయిన గైడెన్స్ లేదు, తల్లి సరిగ్గా ఆయనకి దారి చూపించలేదు, మంచి దారి. సో ఆయన ఒక స్వార్థానికి అట్లా ఉండి ఒకానొక ఆయనకి స్ట్రైక్ అయిన తర్వాత ఇంకా ఏంటి ఇట్లాగా నా వల్ల ఇంతమంది చనిపోతున్నారే అని, ఇలా కాదు నేను మారాలి అని అనుకుని చాలా డెడికేషన్ తోటి ఉండి ఒక గురువు కావాలని ఆ గురువుని చూడడము, ఆయనే మార్ప. సో ఆయన ఒక హెల్ప్ తోటి దాంతో ఆయనకి ఒక్క జన్మలోనే ఆయన గ్రేట్ మాస్టర్ అయ్యారనమాట. ఆయనలో ఏదైతే ముందు పట్టి ఉన్న సెరికానవి ఎనర్జీస్ ఉన్నాయో నరాల్లోకి ఆయనకి ఇంకిపోయినాయంట. ఆయన నేర్చుకున్నది అంత తీవ్రంగా నేర్చుకున్నారంట ముందు సెరికానవి చిన్నప్పటి నుంచి కొన్నేళ్ల పాటు. సో కొన్నేళ్ల పాటు నేర్చుకున్న సెరికానది అంతా వదిలించుకోవటానికి ఆయన టైం పట్టింది.
కావాలి, నేను మారాలి అని అంత దృఢ సంకల్పంతో ఆ జ్ఞానాన్ని ఆయన తీసుకోవటము, ఆ ఒక్క జన్మలోనే ఆయన ఒక పెద్ద గ్రేట్ మాస్టర్ అయ్యి ఆయన అంటారనమాట. ఎవరు అంటే మార్ప అంటారు, ఉన్న శిష్యుల్లో అందరికంటే నాకు ది బెస్ట్ ఎవరు అంటే మిలేరప్ప అంటారనమాట. ఆయన ఎన్నో పుస్తకాలు రాయటం జరిగింది. సో ఆ విధంగా మనకి ఏంటి అంటే తెలుసుకున్న దాన్ని తెలుసుకునే అంటే అంత అర్హత మనం పొందాము. మనకి ఎంతో జర్నీ చేస్తే తప్ప ఈ మార్గంలో మనం ఉండలేము. సో ఈ మార్గంలో ఉన్నామంటే పూర్తిగా వినియోగించుకోవాలి. ఒక స్పాంజ్ లాగా అయిపోవాలి. మొత్తం గ్రాస్ చేసేటట్టుగా అట్లాగా మనము చేయగలం, చేస్తాం కూడా. సో అలాగా అలాగా ఉండాలన్నమాట. సో దానికి మళ్ళీ కమింగ్ బ్యాక్, దీనికి ఏం చెప్తారు అంటే అది అట్లాగా నేర్చుకున్నట్టయితే ఇట్లాంటి అనుభవాలు, దైవత్వం ఒక అనుభవాలు తీసుకున్నట్టయితే నీ సోల్ డివైన్ సోల్ అవుతుంది అని అన్నారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగానంటే, మరి అయితే ఇది ఆత్మలో ఉండదా అని అని ఫస్ట్ అన్నారు కదా, ఆత్మలో ఉండదు అని. అయితే మనందరికీ తెలుసు, ఒకవేళ తెలియపోతే 7 శరీరాలు అనేది మనకు ఉంటుంది. 7 శరీరాలు, ఈ ఫిజికల్ బాడీ భౌతిక శరీరంతో పాటు కలిపి మనకి 7 శరీరాలు అన్నమాట. అంటే మనం కేవలం ఈ యొక్క కనిపించే శరీరం కాదు, మనం ఇట్లా ఇంత ఎక్స్పాండ్ అయి ఉంటాం ఎన్నో శరీరాలతోటి. సో అయితే ఈ శరీరాల్లో దేంట్లోన్నా ఉంటుందా అని అడిగాను. మరి నాకు ఆ టైంలో ఏమీ అర్థం కాక ఇవన్నీ నాకు వచ్చిన క్వశ్చన్స్ అన్నమాట. సో అయితే ఆత్మలో ఉండదన్నారు, మరి అయితే 7 శరీరాల్లో ఉంటుందా అని అంటే ఆయన మాస్టర్ ఏం చెప్పారు అంటే, లేదు, ఇది ఇది ఒక్క శరీరంలో, ఏదో ఒక శరీరంలో ఉండదు ఈ దైవత్వం అనేది. ఈ దైవత్వం కూడా ఒక ఎనర్జీ అంట కదా. మనం అంటాము, మనం ఆ శక్తి మాత ఎనర్జీ, పలానా దేవుడు ఒక ఎనర్జీ, ఈ కాన్షియస్నెస్, ఈ చైతన్యము, ఇలాంటి మాటలు మనం వినుంటాం కదా. అంటే ప్రతి ఈ యొక్క దైవత్వం కూడా అలాంటిదే, ఒక ఎనర్జీ అంట, అది ఒక శక్తి. ఎన్నో శక్తులు ఉన్నాయి ఈ యొక్క విశ్వంలో, దాంట్లో దైవత్వం కూడా ఒకానొక ఎనర్జీ అన్నమాట. సో దాని ఏం చెప్పారంటే, ఇది ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటుంది అని అన్నారు ఇక్కడ. సో ఈ దైవత్వం అనేది ప్రతి ఒక్క వ్యక్తిలో ఉంటుంది, ఇది శరీరంలో ఉండదు, ఇది ఒక శక్తి లాంటిది, కానీ ఇది అందరిలో ఉంటుంది అన్నారనమాట. అంటే మనందరిలో ఉందన్నమాట ఆ దైవత్వం అనేది, కానీ ఎక్కడ ఉంది? సో అది అంట ఆయన చెప్తున్నారు, హ్యూమన్ బాడీ అనేది చాలా విస్తరించి ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇంత సైజే కాదు, మనం చాలా వ్యాప్తిగా చెంది ఉంటాం అన్నమాట. అదే ఆరా వేర్, మళ్ళీ ఆరా. సో మన శరీరాలు ఇలా వ్యాప్తిగా అలా ఉంటుంది, ఎన్నో కనెక్ట్ అయ్యి ఉంటాయి ప్రతి ఒక్క శరీరం కూడా. సో ఇలాగా ఏంటి అంటే, ఇట్ ఈస్ సరౌండెడ్ విత్ హ్యూజ్ ఎనర్జీ. ఈ శరీరం అంతా కూడాను, ఈ మొత్తం మన చుట్టూ కూడాను మనము రకరకాల ఎనర్జీస్ తోటి మనము ఏం చెప్పాలి, సరౌండ్ అయి ఉన్నామంట. అంటే అవన్నీ మన చుట్టూతా ఉన్నాయి, అన్ని రకాల ఎనర్జీస్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, సో ఏం చేస్తుందంటే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్, ఎన్నో రకాల శక్తులు మన చుట్టూతా ఉన్నాయి. సో ఎందుకు అంటే, మన బాడీ మ్యాగ్నెట్ అంట. అయస్కాంత శక్తి అనేది మన శరీరానికి ఉంటుంది. రకరకాల ఎనర్జీస్ని మనము తీసుకుంటూ ఉంటాము డైలీ. అయితే ఏ ఎనర్జీలో ఉంటామనేది మనం ఎరుకతోటి చూసుకుంటూ ఉండాలన్నమాట, గమనించుకుంటూ ఉండాలి. ఎలాగ మనం అట్రాక్ట్ చేసుకుంటామంటే, మన ఆలోచనల ద్వారా ఇలా మనము రకరకాల ఎనర్జీస్ని అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు నేను నా ఆత్మతోటి ఉండి, ఆత్మ చైతన్యంతో ఉండి, నేను చక్కగా డివైన్ ఎనర్జీస్తో ఉంటే, ఈ విశ్వంలో ఏవేవైతే డివైన్ ఎనర్జీస్ ఉన్నాయో ఎంత మేర వరకు నేను అట్రాక్ట్ చేసుకోగలనో అంతవరకు అట్రాక్ట్ చేసుకుంటాను. మ్యాగ్నెట్ పవర్ బట్టి దానికి ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది కదా. ఇంత మ్యాగ్నెట్ ఉంటే దానికి దగ్గరగా పెడితేనే చిన్న పిన్ను అలాగా అది అతుక్కుంటుంది, చిన్నది ఇనుప ముక్క కానీ ఏమన్నా అతుక్కుంటుంది. ఇంత పెద్ద మ్యాగ్నెట్ ఉన్నప్పుడు దూరంగా ఉన్నవి కూడా అట్రాక్ట్ అవుతాయి కదా, వచ్చి పట్టుకుంటుంది. మనము ఎంత ఆలోచనతోటి, ఆ ఫ్రీక్వెన్సీ తోటి ఉంటే అంత స్ట్రాంగ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే,
సో అలాగా ఉంటుంది. ఏంటి అంటే మనము దానికి చెప్పారనమాట. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఎనర్జీస్ ఏదైతే ఉంటుందో ఆ ఒకానొక ఎనర్జీయే ఈ దైవత్వం కూడా అని అన్నారు. ఓకే. అంటే ఇప్పుడు మనకి ఇది వరకు లైక్ సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎన్నో రకాల వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మనకి అన్నీ ఉంటాయి, గ్రాసరీస్ అన్నీ ఉంటుంది. అక్కడ మనం ఏం చేస్తాము, షాప్ అంతా తీసేసుకోం కదా, ఏం కావాలో అది తీసుకుంటాం కదా. అంటే అక్కడ మనకి ఆలోచన, మనకి ఏం వాడతాము, ఏం కావాలనేది తీసుకుంటూ ఉంటాము. ఇక్కడ కూడా మనము మన శరీరంలో ఆలోచన బట్టి ఈ విశ్వంలో ఎన్నో రకాల, ఈ సూపర్ మార్కెట్ అని అనుకుంటే మనకి తెలియకున్ని ఇట్లాగే అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట కొన్ని ఎనర్జీస్ని. ఇక్కడైతే ఎరుకతోటి మనకి ఏం వెజిటేబుల్ కావాలో అది తీసుకుంటాము. ఆలోచనలో ఎరుక లేకపోతే, సరికాని ఆలోచనలు ఉన్నప్పుడైతే, అంటే మనకి ఏం ఆలోచిస్తున్నామో కూడా మనకి తెలియకపోతే, అది చాలా డెప్త్గా ఉన్నప్పుడు, ఎమోషన్ తోటి ఎక్కువగా ఉన్నప్పుడు యూనివర్స్లో ఇట్లాంటివి అట్రాక్ట్ చేస్తాము అన్నమాట ఎనర్జీస్. ఈ అనుభవం ఎందుకైంది, ఈ వ్యక్తి నా జీవితంలో ఎందుకు వచ్చారు అని అనుకుంటే దానికి ప్రశ్న, దానికి సమాధానం ఏంటి, నేనే, నాలో ఏదో ఒక ఎనర్జీ దీన్ని అట్రాక్ట్ చేసింది. ఓకే. సో అలానే ఎన్నో రకాల ఎనర్జీస్లో ఈ దైవత్వం కూడా ఇంతే ఉంది అని అంటున్నారనమాట. ఓకే. సో అయితే దాంట్లో ఇంకోటి ఏం చెప్పారు, ఇది పొరలు పొరల్లో, అంటే లేయర్స్ లేయర్స్కి అలాగుంటే పొరల్లో ఎన్నో పొరలుంటే ఆ పొరలు లోపలగా ఉంటుంది ఆత్మలింగము అని అన్నారు. ఏంటా పొరలు అని అడిగారు అనమాట. మరి ఏదో పొరలు అన్నారు కదా, ఎన్నో లేయర్స్ అన్నారు కదా, ఏమిటి అంటే మాస్టర్ ఏం చెప్పారు అంటే ఈ పొరలు ఏంటో కాదు, మాయా, మనకి ఇల్యూజన్స్ అన్నమాట, భ్రాంతులు, అపోహలు. అంటే ఇవన్నీ మనకి అజ్ఞానపు పొరలు చెప్పాలంటే. సో ఈ ఇల్యూజన్స్ అంటే, అంటే మనకి ఇల్యూజన్స్ అంటే మనమే మాయని క్రియేట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఎన్నో అపోహలు. అసలు ఆ అపోహల్లోకి వెళ్ళామంటే ఇంకా అసలు అది ఒక పద్మవ్యూహమే అన్నమాట. లోపల 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 లోపలికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే. అది అజ్ఞానం వల్ల మనకి జరుగుతూ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఎవరికన్నా పిల్లి ఎదురవటం అనేది శకునం అని అంటారు, మంచిది కాదు అని. అది అట్లా లేదు. దానివల్ల ఏం లేదు. మరి జరిగింది కదా అని అనుకుంటే ఆలోచన ఎట్లా ఉంటుంది ఆ వ్యక్తికి, బాగా నమ్మి గనక ఉంటే ఎలా ఉంటుంది ఆలోచన తెలుసా? పిల్లి ఇట్లాగా వెళ్ళింది. ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుంది. వాళ్ళ పిల్లి వెళ్ళింది, నల్ల పిల్లి వెళ్ళింది, ఏదో జరుగుతుంది అని అనుకుంటూ, అనుకుంటూ, అనుకుంటూ ఉన్నటప్పటికి చిన్నపాటిది ఏమన్నా చెప్పు తెగినా కూడా నడిచేటప్పుడు అది సంగతి. ఇది ఎదురొచ్చింది కదా! చెప్పు తెగింది. ఓకే. అని ఇది ఈ ఇబ్బందొచ్చిందని. అది వెళ్ళినా వెళ్ళకపోయినా ఈ తెగే చెప్పేదో ఎప్పుడప్పుడు తెగుతుంది. దాని మీద ఎందుకు నెట్టటము? మనము కొన్ని కొన్ని జీవరాశుల మధ్యలో మనం ఉంటున్నాం. ఈ భూమి మన ఒక్కళ్ళకే సొంతం కాదు. అవి కూడా మనతో పాటు నేచర్‌లో పార్టే అది కూడా. ఏది శకునాలు ఇవన్నీ కూడాను ఏంటి అంటే అజ్ఞానంతోటి వచ్చున్నాయన్నమాట. దీనికి ఒక చిన్న కథ చెప్పుకుందాము. అయితే ఒక చాలా ధనవంతుడు ఉన్నారంట ఒకళ్ళు ఒక ఊర్లో. సో, ఆ ధనవంతుడికి ఒక కొడుకు ఉన్నాడు. కొడుకు పెద్ద అయినాడు. పెళ్లి చేసే వయసొచ్చింది. పెళ్లి జరుగుతుంది. ఘనంగా పెళ్లి చేస్తున్నారు. అందరిని పిలిచారు. ధనవంతుడు మరి ఊర్లో అందరూ వచ్చారు. పొరుగు నుంచి వచ్చారు. మొత్తం అందరూ పెళ్లి జరుగుతున్నప్పుడు చిన్న పిల్లి పిల్ల ఒకటే కంగారుగా తిరుగుతుందంట అటు ఇటు. కాళ్ళకి అడ్డుపడిపోతుంది. ఆ వంటశాలకి వెళ్ళిపోయి అక్కడ కూడా తిరిగేస్తుంది. అందరూ ఏమనుకున్నారు, గబుక్కున ఏ నిప్పో లేతే కాలేమన్నా తగులుతదేమో, ఇలా దాంట్లోకి ఆ పని ఒక అక్కడ సేవకుడు అంటే పనిచేసే అతను ఆయనకి చెప్పారంట. "ఇదిగో బాబు ఇట్లా తిరుగుతుంది సార్, ఇట్లాగా ఒక చిన్న పిల్లి పిల్ల" అని చెప్తున్నప్పుడు, "అవునా? అయితే దాన్ని పట్టుకోలేకపోతున్నామంటే, సరే ఇప్పుడు ఎంత పట్టుకునే అంత ఇదంతా చెయ్యొద్దు. అదెక్కడ కనిపిస్తే అక్కడ గంప వేసి మూసేసేయండి" అని చెప్పి అన్నారు. అంటే పెద్ద గంప పెట్టి దాన్ని మూసేసి పక్కన పెట్టేసేయండి. సో, ఇంతకుముందు జరిగిందంత సంభాషణ ఈ పెళ్ళికొడుకు వినలేదు. అతను రెడీ అవుతున్నాడు అక్కడ. ఏం విన్నాడంటే, "పెళ్లి జరుగుతుంది, పిల్లిని గంపలో ముయ్యి." ఇదొక్కటే అతను విన్నాడనమాట.
అంటే తండ్రి ఏమన్నాడు, పెళ్లి జరుగుతోంది కదా, అందరికి ఇబ్బంది అంటే ముందు జరిగింది డిస్కషన్ అంతా, పెళ్లి జరుగుతుంది దాన్ని కంపలో మూసేసాయి పక్కన అని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ ఈ పెళ్లి కొడుకు మైండ్లో ఏం పడింది, పెళ్లి జరుగుతున్నప్పుడు పిల్లిని గంపలో ముయ్యాలన్నమాట అని అనుకున్నాడు అనమాట, అంతే. అది ఎంత నిజమో ఏం సత్యమో తెలియలేదు. సో అతను పెళ్లి జరిగిపోయింది. ఇతనికి కూడా పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడికి పెళ్లి చేసే టైము వచ్చింది. సో అతను ఏం చేస్తున్నాడు అంటే వెతుకుతున్నాడంట. ఇంకా ఎందుకోసం వెతుకుతున్నాడో ఒక ఒక పని అతన్ని ఇంట్లో ఒక అతన్ని పిలిచి, చూడు, చిన్న పిల్లని పట్టుకురావాలి, నువ్వు పట్టుకొచ్చి గంపలో ముయ్యి, ఎందుకంటే పెళ్లి జరుగుతుంది, ఇది మా నాన్న చెప్పాడు. సో ఓకే అనేసి పిల్లి లేకపోయినా కూడా వెతికిచ్చి చిన్న పిల్లని తీసుకొచ్చి ఆ పెళ్లి మండపంలో చివరిన ఒక గంపలో మూసారనమాట. అలా ఉంటుంది మనకి అపోహలు. అసలు అది ఎందుకు చెప్పారు ఏంటి అంటే అట్లా ఏమవుతుంది, ఆచారము ఇది మనకి అనేది వచ్చేసింది అనమాట. ఇంకా వీళ్ళ కొడుకు జనరేషన్స్ ఎప్పుడైతే అది బ్రేక్ చేస్తారో మధ్యలో ఎవరో ఒకళ్ళు, అది ఆ బ్రేక్ చేసేటప్పుడు కూడా ముందు జనరేషన్స్ ఏమంటారు, మనకి అది అపశకునము, ఇలాంటివి చెయ్యకూడదు, బ్రేక్ చెయ్యకూడదు. ఓకే, ఏదన్నా సరే మనము దాంట్లో సత్యం తెలుసుకుని చెయ్యాలి. మన పెద్దవాళ్ళు చెప్పారు అంటే చెప్పారు మంచిదే, కొన్ని చెప్పారు, వాటిలో సైన్స్ అనేది ఉంటుంది. కానీ మూర్ఖంగా ఇదే పద్ధతి అన్న దాంట్లో చేసేసి ఆ చిక్కుల్లో పడిపోకూడదు. అవే అపోహలు అన్నమాట. సో ఏదైతే మనం బలంగా నమ్ముతామో ఆ నమ్మినప్పుడు ఖచ్చితంగా అది నెరవేరుతుంది ఇలాగా. సో ఆ ఆ అది ఏదో జీవినో ఏదో వ్యక్తో ఇప్పుడు కొంతమంది ఎదురొచ్చినా కూడా వీళ్ళు ఎదురొచ్చారు, మంచిది కాదు, ఇంటికి ఎందుకంటే ఇవన్నీ చూశాను నేను చిన్నప్పుడు. వచ్చేసి మంచినీళ్ళు తాగి ఒక్కొక్క నిమిషం కూర్చుని బయలుదేరేవాళ్ళు. వాళ్ళు కూడా మనుషులే కదా, మన అదృష్టం వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుందా, వాళ్ళ మీద అంటే మనం అంత వీకా? ఇక్కడ ఒకటి ఏంటి, అదృష్టం దురదృష్టం అంటూ లేదు. మనకి ఏది అయితే అర్హత ఉందో, ఏదైతే పొందాలని మనకుందో అది ఎట్లాగన్నా పొందుతాము. ఏదైతే మన దాంట్లో లేదో, పొందలేమో, మన దాంట్లో లేదన్నప్పుడు అది మనకి రాదు, ఎంత ప్రయత్నించినా రాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో అదృష్టాలు దురదృష్టాలు లేదు. ఒక వ్యక్తి అదృష్టము, ఇంకో వ్యక్తి, వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే ఎంత కర్మ చేస్తున్నాము. ఒక వ్యక్తిని జడ్జి చేయటం అనేది కర్మ. ఓకే, సో ఇట్లా ఇల్యూషన్స్లో పడద్దు. ఇలా పడితే ఏమవుతుంది, ఇవే పొరలు కింద మన లోపల తయారైపోతున్నాయి అంట. అంటే ఇవేం చేసేస్తున్నాము, మనమే సృష్టించేసుకుని దీంట్లో ఈ మాయల్లో ఇలా అజ్ఞానపు దాంట్లో పడిపోయి మనలో ఉన్న దైవత్వానికి కనెక్ట్ కాలేకపోతున్నాము, ఆ డివినిటీని చూడలేకపోతున్నాము. ఎప్పుడైతే మనలో దైవత్వాన్ని చూడగలుగుతామో, అనుభూతి చెందుతామో, ఇతరుల్లో చూడగలుగుతాం. ఓకే, కొన్ని పూజలు చేసుకుని ఇంటికి వచ్చి తాంబూలం ఇస్తాము, వాయనం ఇవ్వటము, దాంట్లో అర్థం ఏంటి, ఇది అమ్మవారు చెప్పారన్నమాట. దాంట్లో అర్థం ఏంటి, అవతల వ్యక్తిలో దైవత్వాన్ని చూస్తున్నాము. కాళ్ళకి దండం పెడతాము, ఏ ఏజ్ అయినా పర్వాలేదు, వాళ్ళు ఆ రోజుకి ఆ టైంకి ఏ ఏజ్ అయినా పర్వాలేదు, కాళ్ళకి దండం మొక్కుతారు. ఇవి ఇస్తారు, మీరు పార్వతీదేవి, మీరు లక్ష్మీదేవి, మీరే దైవము అని అనుకుని ఇస్తారు. కానీ ఏం చేస్తారు, ఎవరైతే బాగా మనసుకి నచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళనే పిలుస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్. అంతే, మిగతా వాళ్ళందరికీ తిడుతూ ఉంటారు. పోనీ వచ్చి కూడా మంచి మాటలు ఏమన్నా జరుగుతున్నాయా, ఏవేవో వేరే వాళ్ళ గురించి అట్లాగా. ఏం చేస్తున్నాము ఆలోచించుకోవాలి, ఏం మాట్లాడుతున్నాము, ఏమి ఇతరుల వ్యక్తి మీద ఎట్లాంటి అపనిందలు వేస్తున్నాము, ఇవన్నీ. ఓకే, సో అట్లా ఇవి మనలో ఇప్పుడు మనం ఒక టేస్ట్ చూస్తే, ఓకే, ఏమన్నా వంట చెయ్యాలి అంటే ఆల్రెడీ ఆ టేస్ట్ తెలిసినప్పుడు ఆ టేస్ట్ తగ్గట్టు ఆ వంటని తీసుకొస్తాం, ఆ టేస్ట్కి తీసుకొస్తాం. మనం ఆల్రెడీ రుచి చూసాం కాబట్టి. ఆ రుచి ఏంటో తెలియనప్పుడు పలానా వంట చేయమంటే ఎక్కడ చేస్తాము, ఆ రుచి ఎక్కడి నుంచి వస్తుంది. మనలో దైవత్వం మనం చూసుకోగలిగితేనే ఇతరుల్లో చూడగలుగుతాము, ప్రతి జీవరాశిలో చూడగలుగుతాము. ఒక చెట్టే కాదు, ఇది
ఓకే, ఒక అనుభవము ఏంటి అంటే తులసి మాత చెప్పారనమాట, తులసి చెట్టు. ఇక్కడ ఇక్కడ యూకేలో తులసి చెట్టు బయట రెగ్యులర్గా మనకి ఇండియాలో లాగా బయట ఉంచితే ఉండదు. ఈ చలి ప్రాంతాల్లో ఎక్కడన్నా సరే మనకి వెస్ట్రన్ కంట్రీస్లో చలి ప్రాంతంలో బయట ఉండదు తులసి చెట్టు. ఎందుకంటే ట్రాపికల్ ప్లాంట్ కాబట్టి ఎంత ఎండ తగలాలో ఖచ్చితంగా తగిలాల్సిందే. సో అలాగా తీసుకొచ్చాము. మేమేం చేస్తాము, లోపల పెట్టుకుంటాము వింటర్లో, చలి చలి ఉన్నప్పుడు. అప్పుడు ఎన్నో సార్లు 3-4 సార్లు ట్రై చేసిన నాకు చెట్టు బయట బాగా కొన్ని రోజులు బాగుండేది. వింటర్ ఎప్పుడైతే లోపల పెట్టి ఉన్నప్పుడు అంటే ఎప్పుడప్పుడు నిద్ర చేయడం అంటారు కదా, వెళ్ళిపోవటం జరిగిందనమాట. సో ఇంకా నేను ఇంకా ఎందుకు తీసుకొచ్చి పనిమాల ఇట్లా చేయటము అని చెప్పేసి ఇట్లా వదిలేశాను. అప్పటికి ధ్యానంలోనే ఉండున్నాను. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే మంచిగా ఇంత మొక్క ఉందన్నమాట, తులసి మొక్క. వాళ్ళ ఇంట్లో 3 ఏవో ఉన్నాయి లోపల కుండీల్లో. నేను నేను అడగకుండా నేను అసలు ఏంటి వెళ్ళేటప్పుడు తను కుండీతో సహా ఈ మొక్క నువ్వు తీసుకో అని చెప్పేసి తను ఇచ్చారనమాట. నాకేంటి ముందు జరిగిన అనుభవాలతోటి వీళ్ళింట్లో చక్కగా ఉంది మొక్క, ఉండని మన ఇంటికి తీసుకుని వెళ్ళి ఎందుకు ఇట్లాగా అని అనుకున్నాను. అనుకుని వద్దులే, ఓకే ఇంట్లో ఇట్లా ఉంటుంది, లే పర్లేదు తీసుకెళ్ళు, దాంట్లో చాలా ఉన్నాయి. మొత్తానికి సరే ఇస్తున్నారు కదా, తీసుకుని వచ్చున్నాను. వచ్చిన తర్వాత కుండీలోకి పెద్దది అవుతా ఉంది, మంచిగా ఎదుగుతా ఉంది లోపల. అయితే అడిగాను అనమాట, ముందెందుకు మీరు అట్లాగా అయ్యింది, మరి ఇప్పుడు బాగున్నారే, ఇప్పుడు చక్కగా వస్తున్నారు, ముందు ఎందుకు అట్లాగా జరిగినాయి మరి? అట్లానే చూసుకున్నాను. నేనేమి ఎక్కువగా ఏవో పోషణలు దానికి ఏవో మెరుగులు వేసేయటం ఏం చేయలే. ముందు అట్లాగుందో అదే ప్లేసు, సేమ్ ప్లేసు, సేమ్ అదే రూమ్లో అక్కడనే పెట్టున్నాను. అయితే తులసి మాత మెసేజ్ ఏమిచ్చారంటే, అంటే అప్పటికి నాకు ధ్యానం ఇంకా బాగా దాంట్లోకి లోతుగా ప్రయాణిస్తూ ధ్యానం ఈ మార్గంలో ప్రతి ఒక్క చెట్టు డివైనే అన్న ఒక దానికి వచ్చాను అనమాట, ఆలోచనకి. అన్ని చెట్లు గడ్డి పరక ఇవన్నీ ఇంపార్టెంటే అని. అప్పుడు తులసి మాతని అడిగితే అన్నారు, మరి ఇప్పుడు ఉన్నారు మాత అంటే చెప్పారు, నీ ఆలోచన మారింది. ముందు నేను ఒక్కదాన్నే పవిత్రం అని అనుకున్నావు నువ్వు, ఏ చెట్టు పవిత్రం కాదు, ఏ చెట్టు ఎన్ని దైవం కాదు అని అప్పుడు అలాగ అనుకున్నావు, కానీ నీ ఆలోచన మారింది, అందుకు నేను ఉన్నాను అన్నారనమాట. చక్కగా బుషీగా అలాగా రావటం జరిగింది. సో అప్పుడు నుంచి ప్రతి ఒక్క చెట్టు, ప్రతి ఒక్క పిట్ట ప్రాణి కూడా దైవమే అని అన్నమాట. సో ఆ ఏమన్నా మొక్క కట్ చేస్తున్నా ఎదిగినప్పుడు పర్మిషన్ అడగాలి. ఓకే, అడిగి తీసేయాలి. లేదు పెద్ద వృక్షమే తీసేయాల్సి వచ్చింది తప్పని పరిస్థితుల్లో, అది కూడా అంటే ఎక్కడో ఒకటి 2 మొక్కలు నాటాలి. వేరే చోట ఎక్కడన్నా ఒక మంచిగా 2 మొక్కలు పెట్టుకుని అప్పుడు అట్లాగా ఏంటంటే బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో అట్లాగా దైవత్వం అనేది ప్రతి ఒక్క దగ్గర ఉంటుంది, ప్రతి ఒక్కరి దాంట్లో ఉంటుంది అని. అయితే ఇంకో క్వశ్చన్ ఏం అడిగానంటే, మన శరీరము లింగం అన్నారు, అది ఏంటి అని అడిగాను. శరీరం ముందేమన్నారు, లింగము, మన శివలింగం ఎట్లాగో అట్లాగా లింగము అంటే చెప్పారు ఏంటి అంటే, అవును శరీరము ఒక లింగము అన్నారనమాట. ఏంటంటే నీ నీ శరీరంలో ప్రతి ఒక్క భాగము కూడాను దైవమే. మనం సీతామాత చెప్పుకున్న మెసేజ్లో లాగా ప్రతి ఒక్క భాగము కూడా దైవమే నీ దాంట్లో. సో ఏంటి అంటే మొత్తము అదంతా కూడాను శివలింగం మనం ఏం చేస్తాము, ఇది వరకు బాగా చిన్నప్పుడు గుడికై తీసుకెళ్ళినప్పుడు ఎక్కడో ఒకటి జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలు, మొత్తం పట్టుకోనక్కర్లేదు, అబ్బా ముట్టుకున్నాం శివలింగం అంత హడావిడిలో అంటే చిన్న టచ్ చేసినా మనకి పొంగిపోతూ ఉంటాం అలాగా. సో అలా అలా ఏంటి అంటే అదొక భాగం అనుకుంటే శివలింగం మొత్తం పట్టుకున్న అవసరం లేదు, ఒక భాగం పట్టుకున్న, చిన్న భాగం పట్టుకున్న పుణ్యం అనేసి అనుకున్నాం. సో అట్లా ఏంటి అంటే మన ఒక శరీరం కూడాను ఆ ఒక లింగం లాంటిదే అంటున్నారు అనమాట. అంత పవిత్రమైనదన్నమాట మన శరీరం. అంత పవిత్రమైన శరీరంలో ఏమేమి మనం వేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ కదా. సో అది అది చెప్పారనమాట. సో ముందు అంతా ఏంటి అంటే కాన్సెప్ట్
సో ఆత్మలో అయితే దైవం ఉండదు, దైవం అనుభవాలు, దైవత్వం అనేది అనుభవం చెందుతూ ఉంటే ఆత్మ కూడా ఆ ఒక డివైన్ సోల్ అవటం జరుగుతుంది. రెండోది ఇంకోటి ఏంటి అంటే ఇట్లాగా ఇది 7 శరీరాలు ఉంటాయి, 7 శరీరాల్లో ఉండదు. ఇది శరీరం చుట్టూ ఎన్నో రకాల ఎనర్జీస్ ఉంటే ఆ ఒకానొక ఎనర్జీ, ఒక శక్తి అనేది డివైన్ అని చెప్పేసి అన్నారు. అయితే ఇది పొరలలో దాగి ఉంటుంది లోపలికి. అంటే ఆ పొరలు ఏంటి అంటే అజ్ఞానపు పొరలు. మనం ఎప్పుడైతే దాటుతామో అప్పుడు మనలో ఆ ఆత్మలింగం అనేది మనము అనుభూతి చెందటం జరుగుతుందన్నమాట. సో ఈ అజ్ఞానం ఎట్లా పొరుగుతుందంటే కేవలం మనం ధ్యానం చేస్తూ చక్కగా పుస్తకాలు, సజ్జన సాంగత్యము ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు ఆ మనలో ఉన్న శక్తిని మనం ఖచ్చితంగా అనుభూతి చెందుతాము. ఇంత ఇంత ఉంటుంది నాకు. అంటే ఫస్ట్ లో కనిపించిన తర్వాత ఎప్పుడో వచ్చింది ఈ మెసేజ్. ఏంటిది ఇది ఇక్కడ కనిపించిందంటే అదే నీ ఆత్మ అన్నారనమాట. ఇంతే ఉంటుంది. ఇంత ఉండి ఏంటంటే అది ఎట్లాగంటే దీపం ఎట్లా ఉంటుంది, జ్యోతి, ఆ జ్యోతి లాగా ఉందన్నమాట. చక్కగా కాంతిగా ఉంటుంది ఆ మన సోల్. మనం ఎప్పుడైతే ఇంకా డివైన్ చేస్తూ ఉంటామో ఆ కాంతి, ఆ వైబ్రేషన్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. జ్ఞానం ఇచ్చే కొద్దీ ఆ ఒక డివైన్నెస్ పెరిగే కొద్దీ. ఓకే, సో అప్పుడైతే ఈ రావణాసురుడు డౌట్లు అడిగాను. మరి రావణాసురుడు గురించి ఏంటి, ముందు మనం అనుకున్న డౌట్లన్నీ కూడా. అయితే ఏం చెప్పారు అంటే రావణాసురుడు తనలోనే దైవత్వం ఉందని నమ్మలేదు. రావణాసురుడు తనలో దైవత్వం దాగి ఉందని తను నమ్మలేదంట. తన దైవం ఎవరు? శివుడు. సో దైవం అంటే తనలో దైవత్వం చూసుకోలేదు. ఒక్క శివుడే దైవము, ఇంకా ఎవ్వరూ దైవం కాదు అనే దాంట్లో ఉన్నారు కదా రావణాసురుడు. సో ఆ ఆ దైవత్వం అంటే ఆ ఒక శివుడిలోనే ఈ డివైన్నెస్ ఉంటుంది అనేది ఆయనకి ఆ నమ్మకం ఉన్నారంట. అప్పుడు ఏంటి అంటే ఆయన అప్పుడు ఎందుకు మరి దేవతలు అందరూ చాలా వాళ్ళు వరి అయ్యారు అంటే చెప్పారు, ఆత్మలింగం అనేది చాలా పవర్ఫుల్ అంట. ఏంటి అంటే మొత్తం అన్ని తలాలు, అన్ని ఒక వరల్డ్స్, అంటే ఈ మొత్తం ప్రపంచము, ఈ విశ్వం అంతా కూడాను ఆ ఒక దైవత్వానికి సరెండర్ అయిపోతుందంట. అంటే అంటే సమర్పణ భావం అన్నమాట. ఇంకా సరెండర్ అయిపోవటం. ఓకే అంటే దైవత్వం అంటే అంత గొప్పదన్నమాట డివైన్నెస్ అనేది. ఓకే, ఇప్పుడు గనక రావణాసురుడి చేతిలో అది వెళ్ళిందంటే ఎవ్వరూ కూడాను ఏమి చేయలేరు రావణాసురుని. వాళ్ళు అందుకు భయపడిపోయారనమాట. దేవతలందరూ కూడాను ఆందోళన చెందటానికి కారణం ఏమిటి అంటే ఈ దైవత్వం గనక, ఈ శివలింగం తన దగ్గర ఆత్మలింగం గనక ఉన్నట్టయితే ఇంకా మనం ఎదురు ఏమి మాట్లాడలేము, ఎదురు ఏమి చేయలేము రావణాసురుని అనేది వాళ్ళకి ఒక్కటి వచ్చిందనమాట. సో అప్పుడు ఏం చేశారు, ఆత్మలింగం ఏమిటో, ఆ డివైనెస్ ఏంటి, ఆ డివినిటీ ఏంటి, అంటే దైవత్వం ఏంటి, ఇవన్నీ ఆయనకి తెలీదు. శివుడి నుంచి వచ్చిందంటే పవర్ఫుల్, దీంతో కూడా నేను ముల్లోకాలు ఏలగలను, ఆ ఎంత శక్తి అనేది తెలుసు. కానీ రావణాసురుడికి ఆ దైవత్వం ఏంటనేది అర్థం కాలేదన్నమాట. అది శక్తివంతమైనదే అంటే దైవత్వము అది శక్తివంతమైనది అన్నప్పుడు రావణాసురుడు రెండోది పట్టుకున్నాడు కానీ మొదటిది వదిలేశాడు, దైవత్వాన్ని వదిలేశారు. ఇది చాలా పవర్ఫుల్. అంటే మనకి ఈ విశ్వంలో అంటే మనకి ఏదైతే లోపల మనకు ఉంటుందో దాన్నే మనకి పట్టుకుంటాం అన్నమాట. 10 సెంటెన్స్ చెప్పినప్పుడు మనకి ఏదైతే హత్తుకునేది ఉంటుందో దానికే వెళ్తా ఉంటాం. మన బుద్ధి ఎట్లా ఉంటుందో దాన్నే మనం ఆకర్షిస్తూ ఉంటాం. సో ఇట్లాగా పవర్ఫుల్ అని మాత్రం తెలుసుకున్నాడు. తెలుసుకుని ఇట్లాగా ఏంటి అంటే ఇది గనక నేను తీసుకున్నట్టయితే అఫ్ కోర్స్ తల్లికి ఇవ్వాలి, ప్లస్ ఏంటి అంటే తల్లి యొక్క కోరిక తీర్చటము, తినకి ముల్లోకాలు అందరూ కూడాను తినే అధిపతి అవుతాడు అన్న ఒక భావన కూడా ఉంది తనకి అని చెప్పారనమాట. సో ఏంటి అంటే అతనికి దైవత్వం ఒక నాలెడ్జ్ కూడా లేదు అని అన్నారు. అంటే డివైన్నెస్ అంటే ఏంటి అనేది కూడా రావణాసుడికి తెలీదంట. ఓకే, అది చెప్పారు. తర్వాత అంతా కూడాను కృతజ్ఞతతోటి ఇవన్నీ ఈ సంభాషణ మొత్తం 40 నిమిషాలు అలాగా జరిగిందనమాట. జరిగి ఈ డిస్కషన్ అంతా
అప్పుడు మహావతార్ బాబాజీ ఎనర్జీస్ అంటే ఆయన నుంచి మెసేజెస్ వచ్చున్నాయి కాబట్టి ఆ ఒక కాన్షియస్నెస్ తెలుసు, కానీ ఇది వేరేగా ఉంది. ఇది పత్రిసారా అని ఎందుకో పత్రిసారా అనిపించింది, ఎందుకంటే కళల్లో కూడా ఆయన తోటి ఉమ్, ఆ, కొన్ని అనుభవాలు ఉండున్నాయి అన్నమాట. అప్పుడు బాబాజీ చెప్పారు, అవును ఇది పత్రిసార్ నుంచి వచ్చిందని. సో మనం అందరము పత్రిసార్కి ఎంతో కృతజ్ఞత చెప్పుకోవాలి. ఆ, ఎందుకు అంటే అండ్ మీకు కూడా, ఎందుకంటే ఈ మెసేజ్ వచ్చి చాలా అవుతుంది, కొన్ని ఇయర్స్. 22లో వచ్చింది, 2022లో వచ్చిన మెసేజ్ మళ్ళీ డిస్కస్ చేసుకుని మళ్ళీ నాకు ఆ రుచి మళ్ళీ తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్ శారదా గారు.